రేడియల్ ఆర్టరీ ఇక్కడ అంటే బయట వైపు ఉంటుంది, ఇది లోపల వైపు, ఇది బయట వైపు. సో ఈ సైడ్ రేడియల్ ఆర్టరీ మనం టచ్ చేస్తే మనకు కార్పెట్ అవుతుంది. ఒకవేళ పల్స్ ఉంటుందంటే అవసరం లేదు, ఎందుకంటే సోయి ఇట్లా డౌన్ అయిపోయి పడిపోవడానికి వేరే కారణాలు చాలా ఉన్నాయి. సోడియం తక్కువైనా డ్రౌజీగా పడిపోతారు, లేకపోతే ఎగ్జాషన్ ఏమైనా సన్లో ఎక్కువ ఉండేసరికి కూడా ఎగ్జాషన్ వల్ల కూడా పడిపోతారు. దానికి చాలా కారణాలు ఉన్నాయి. హార్ట్ బీట్ ఆగింది అండ్ తర్వాత పడిపోతున్నారు అంటే పల్స్ ఉండదు. సో పల్స్ చెక్ చేసుకోవాలి. పల్స్ లేదు, పల్స్ లేనప్పుడు ఇమీడియట్గా పేషెంట్ని మనము ట్యాప్ చేయాలి. సపోజ్ సురేష్ అనుకోండి, సురేష్ ఏమైంది, సురేష్ రెస్పాన్స్ ఇవ్వట్లేదు, ఇవ్వనప్పుడు పల్స్ చూస్తున్నాం, పల్స్ లేదు, అండ్ ఇమీడియట్గా పేషెంట్ని కొంచెం హెడ్ అప్ చేసుకుంటూ, అంటే ఈ హెడ్ అప్ చేయడం ఏంటంటే ఈ బ్రీతింగ్ ఏదైతే ఉంటుందో ఇది మనం ఫ్రీ చేసినట్టు ఉంటుంది. ఒకవేళ ఏమైనా ఈ బటన్ ఏమైనా ఉంటే బటన్ లూజ్ చేసుకోవాలి, షర్ట్ లూజ్ చేసుకోవాలి, కొంచెం హెడ్ పైకి లేపాలి, అండ్ కంఫర్టబుల్లీ మన హ్యాండ్ ఏంటంటే ఈ విధంగా ఈ ఛాతీ మధ్యలో వీ హ్యావ్ టు ప్రెస్. ఓకే, సో ఇది ఈ విధంగా మనం పొజిషన్ తీసుకొని సిపిఆర్ అనేది స్టార్ట్ చేస్తాం. సో సిపిఆర్ ఎందుకు చేస్తున్నాం, వై వి ఆర్ డూయింగ్ సిపిఆర్? సిపిఆర్ ఎందుకంటే హార్ట్ ఆగింది, హార్ట్ ఆగినప్పుడు ఏమవుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ ఆగుతుంది. ముఖ్యంగా బ్రెయిన్ ఆల్మోస్ట్ ఒక 4 to 6 minutes వరకు ఒకవేళ బ్లడ్ సర్క్యులేషన్ లేకపోతే బ్రెయిన్కి ఏంటంటే గ్లూకోజ్ అవసరం, ఆక్సిజన్ అండ్ గ్లూకోజ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అది అందుకోపోతే బ్రెయిన్ షట్ డౌన్ అవుతుంది. మెల్లమెల్లగా ఏదైతే వైటల్ లొకేషన్స్ ఉంటాయో బ్రెయిన్లో, మన బ్రీతింగ్కి హార్ట్కి సంబంధించి ఏదైతే కంట్రోల్ చేస్తుంది బ్రెయిన్, ఆ లొకేషన్స్ అన్నీ షట్ డౌన్ అవుతాయి. ఆ షట్ డౌన్ అయినప్పుడు మనం ఏం చేయలేం. సో వాటిని బ్లడ్ సర్క్యులేషన్ మెయింటైన్ చేయడానికి మనం సిపిఆర్ చేస్తున్నాం. సిపిఆర్ ఈజ్ కార్డియో పల్మనరీ రీసస్టేషన్. ఇందులో కార్డియాక్ కాకుండా పల్మనరీ అంటే ఊపిరితిత్తులు, లంగ్స్. సో బ్రీతింగ్ కూడా ఇవ్వాలి అండ్ చెస్ట్ కంప్రెషన్ కూడా చేయాలి. ఓకే, సో ఎలా ఉంటుంది నా సిపిఆర్ ఎలా ఉంటుంది? సో ఫలానా పేషెంట్ కింద పడిపోయారు, సో ఇలా టేబుల్ మీద అయితే ఉండదు, కింద ఉంటుంది. ఇక్కడ మనం అర్థం చేసుకుందాం. ఛాతీ మధ్యలో టూ హ్యాండ్స్ ఈ పొజిషన్లో మనం ఉండాలి, అండ్ ఎల్బోస్ అనేది స్ట్రైట్ ఉండాలి, రెండు ఉండకూడదు. ఎల్బో స్ట్రైట్, ఈ షోల్డర్ అండ్ చెస్ట్ నుంచి అది మనం ప్రెషర్ అనేది మధ్యలో మనం ప్రెషర్ చెస్ట్ కంప్రెషన్ చేస్తున్నాం. సో ఈ విధంగా 1 2 3 4. సో ఈ కంప్రెషన్ చేసినప్పుడు కంప్లీట్ కంప్రెషన్ అవ్వాలి, జస్ట్ ఇలా కాదు. సో ఇట్ షుడ్ బి లైక్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 26 27 28 30. సో 30 కంప్రెషన్స్ ఇచ్చాను. 30 కంప్రెషన్స్ తర్వాత పేషెంట్ మౌత్ ఓపెన్ చేసి 2 బ్రీత్ మనం పేషెంట్కి ఇవ్వాలి. ఓకే, సో ఈ బ్రీత్ అనేది పల్మనరీ, కార్డియాక్, పల్మనరీ, ఈ రెండింటిని మనం సపోర్ట్ చేస్తున్నాం. ఓకే, సో ఇలా ఎన్నిసార్లు చేయాలి? సో 30 కంప్రెషన్ చేసాము, 2 బ్రీత్స్ ఇచ్చాము, మళ్ళీ స్టార్ట్, అగైన్ స్టార్ట్ 1 2 3 4. ఇలా 30:2, 30 చేసాము, 2 బ్రీత్స్ ఇచ్చాము, 32. సో పర్ మినిట్ రఫ్లీ అరౌండ్ 100 కంప్రెషన్స్ వెళ్ళాలి. సో మనం స్టార్ట్ చేస్తున్నాం, మీరు సడన్గా పేషెంట్ని చూసారు, పడిపోయారు, మీరు స్టార్ట్ చేస్తున్నారు, చేస్తూ ఒక 1% కంటిన్యూస్గా చేయలేదు. సో ఇమీడియట్గా నెక్స్ట్ పర్సన్ టేక్ ఓవర్ చేసుకోవాలి. ఓకే, సో ఈ మధ్యలో మనం సిపిఆర్ చేస్తున్నప్పుడు అండ్ పేషెంట్ని మనం ఫస్ట్ ఎయిడ్ ఇస్తున్నప్పుడు ఇమీడియట్గా ఇంకో పర్సన్ పక్కన ఎమర్జెన్సీకి కాల్ చేయాలి, హాస్పిటల్కి కాల్ చేయాలి. సో ఆ ఎమర్జెన్సీ వచ్చేంత వరకు వీ హ్యావ్ టు డూ సిపిఆర్. సో ఈ సిపిఆర్ ఇస్తుంటూ మనం పేషెంట్ని కార్డియోపల్మనరీ రీసస్టేషన్ ఏదైతే ఉంటుందో, బ్లడ్ సర్క్యులేషన్ అండ్ బ్రీతింగ్ ఇస్తున్నాం, దాని ద్వారా మనం పేషెంట్ సస్టైన్ చేయగలుగుతాం. సో ఇది జస్ట్ బేసిక్ లైఫ్ సపోర్ట్ అనమాట. ఇందులో వేరే ఏం లేదు, మనం షాక్ ఇవ్వట్లేదు, ఏమి ఇవ్వట్లేదు, జస్ట్ ఆ బ్లడ్ సర్క్యులేషన్ అండ్ బ్రీతింగ్ని మనం కంటిన్యూ చేస్తున్నాం. ఓకే, అగైన్ మీకు మళ్ళీ నేను చూపిస్తాను. 1 2 3 4 5 6 7
start. And 2 breaths. అంటే ఎక్కువ బలం వస్తుంది ఎల్బోస్ వచ్చే బెండ్ కాకుండా స్ట్రైట్ ఉంచారు. Yes. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, పైన భాగం ఈ విధంగా మనము ఓపెన్ చేసి ఎక్స్పోజ్ చేసి ఈ విధంగా మనం అవి ప్లేస్ చేయాలి. ప్లేస్ చేసి ఎవరు అందరు దూరం ఉండాలి, పేషెంట్ ముట్టుకోకూడదు. అండ్ 200 జౌబ్స్ అనేది దాంట్లో సెట్టింగ్ ఉంటుంది. అయితే అవన్నీ ఆటోమేటిక్గా మీకు చెప్తుంటుంది, స్టే అవే, 200 జౌబ్స్ రికార్డెడ్, షాక్ రెడీ చేయడానికి ఉన్నాం, దెన్ మనం బటన్ ప్రెస్ చేసి షాక్ డెలివర్డ్, ఇవన్నీ మన మషిన్ చెప్తుంటారు. సో అది కూడా మనం చేయొచ్చు. ఒకవేళ మాల్స్లలో లేకపోతే కొన్ని వాళ్ళు పెడుతుంటాం, డెఫినెట్లీ ఒక అంబులెన్స్ వస్తే వాళ్ళు కూడా చేస్తారు. అడ్వాన్స్డ్ సపోర్ట్ ఉన్న అంబులెన్స్ వస్తే కూడా పల్స్ రావట్లేదు, సో అప్పుడు షాక్ మనం ఇవ్వడం జరుగుతుంది. ఎస్. సో ఇది సిపిఆర్ చేస్తూ కూడా అంటే ఒక 1 minute అయిపోయింది, 2 minutes అయిపోయింది, ఇట్లాంటి ఒక్కొక్క సైకిల్ అనేది ఉంటుంది. సో 6 సైకిల్స్ అంటారు. ఒక సైకిల్లో ఆల్మోస్ట్ మనం 6 times మనం ఇస్తున్నాం, 30:2 6 times ఇస్తున్నాం. అది ఒక సైకిల్. అట్లా 6 cycles వరకు సిపిఆర్ చేస్తాం. బట్ అట్లా కంపల్షన్ ఏం లేదు, 6 cycles అయిపోయింది ఇంకా మనం వదిలేయాలి. ఆ వెహికల్ వచ్చేంత వరకు, అంబులెన్స్ వచ్చేంత వరకు మనం సిపిఆర్ కంటిన్యూనే చేయాలి. దట్ ఈస్ మస్ట్, చేస్తూనే ఉండాలి. సో వాట్ ఎవర్ ద కండిషన్ ఇస్, ఇఫ్ హీ ఈజ్ అలైవ్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ యూ ఓన్లీ. అండ్ మీ వల్లనే హీ ఈజ్ నౌ అలైవ్ అట్లా. సో సిపిఆర్ కంటిన్యూ చేయాలి. ఇంకా మీకేమైనా డౌట్స్ ఉన్నాయి? అయితే ఇది నేను కూడా చూసాను వాట్సాప్ వీడియో. అయితే డెఫినెట్గా ఇది వైబ్రేషన్స్ అనమాట. ఆయన అందులో చివరిలో ఆయన మొత్తం వీడియోలో ఏం చెప్తున్నారంటే, ఇలా ట్యాప్ చేయడంతో ఈ ఆర్టరీస్ ఏవైతే ఉంటున్నాయో వాటి ద్వారా వైబ్రేషన్స్ అనేది మనం ఇస్తున్నాం హార్ట్కి. సో దీని ద్వారా వైబ్రేషన్స్ ఇటు వెళ్తున్నాయి. సో వైబ్రేషన్స్తో ఏమవుతుందంటే అందులో క్లాట్ ఉంటుంది, ఆ క్లాట్ అనేది డిస్లాజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, అక్కడ నుంచి అది డిస్లాజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో అది కూడా ఒక టెక్నికే. బట్ దిస్ ఈజ్ ఇంపార్టెంట్, ఇది ఇంపార్టెంట్. మేజర్ ఇట్లా కావడం అది నా క్వశ్చన్. సో ఒకటి దీన్ని మనం ఇప్పుడు చూస్తున్న అనేది అన్ని ఏదైతే ఈ వీడియో చూపించారు అది సడన్ కార్డియాక్ అరెస్ట్. సడన్ కార్డియాక్ అరెస్ట్ అంటే బ్లడ్లో కూడా కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి. యంగ్ పేషెంట్స్లో ఇప్పుడు 30 years వాళ్ళలో హైపర్ టెన్షన్ అనేది చూస్తున్నాం. యంగ్ పేషెంట్స్లోనే డయాబెటీస్ వస్తున్నాయి, హైపర్ టెన్షన్ వస్తుంది, వేరే వేరే ప్రాబ్లమ్స్ కూడా అన్ని చూస్తున్నాం. సో కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటుంది, ట్రైగ్లిసరైడ్స్, అందులో ట్రైగ్లిసరైడ్స్ మోర్ దెన్ 300 చూస్తున్నాం. సో వీటి వల్ల ఎక్కడనో వాళ్ళ ఇంపాక్ట్ అనేది హార్ట్ మీద లేకపోతే వేరే ఆర్గన్స్ మీద ఎఫెక్ట్ అవుతుంది. లివర్లో ఫ్యాటీ లివర్ అనేది వస్తుంది, పేగుల్లో కదలిక తగ్గుతుంది. సో కాన్స్టిపేషన్ ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, థైరాయిడ్ ఇష్యూస్ ఉంటున్నాయి. సో ఒక పర్టికులర్ రీజన్ అనేది ఏం లేదు, మల్టీఫ్యాక్టోరియల్ ఉంది. స్ట్రెస్ ఒకటి, స్లీప్ సరిగా ఉండకపోవడం, అన్నిటి వల్ల హార్మోనల్ డిస్టర్బెన్సెస్. సో ఒక పర్టికులర్ ఇదే రీజన్ అని ఏం లేదు. సో యంగ్లో ఇవన్నీ ఉంటున్నాయి. అపార్ట్ ఫ్రమ్ దట్ ఈ మనం తీసుకునే ఫుడ్ ఏదైతే ఉంటుందో టైం ఫుడ్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. టైం ఫుడ్ తీసుకోవడం, స్లీప్ టైం టు టైం స్లీప్ ఉండడం, అండ్ హెల్తీ డైట్ ఉండడం. సో మేబీ వీ కెన్ అవాయిడ్ దిస్. ఎందుకంటే హెల్తీ ఫ్యాక్టర్ జనరల్గా అంటే డెఫినెట్గా పేరెంట్స్ ఉంటుందంటే మనకు డయాబెటీస్ ఛాన్సెస్ అవి ఎక్కువ ఉంటాయి. సో మన పేరెంట్స్కి కార్డియాక్ అరెస్ట్తో డెత్ అవుతుంది, వాళ్ళకి స్టెంట్ అవసరం పడుతుంది అంటే మేబీ వీఆర్ ఆల్సో ప్రోన్ టు దట్. మనం ఏమనుకున్నామంటే ఆ తర్వాత డెత్స్ ఏవైతే జరుగుతున్నాయో థర్డ్ ఫేజ్ ఇంకా భయంకరంగా ఉంటుందని మనం ఒకటి ఉండే గవర్నమెంట్కి. సో వై టు అంటే మన వ్యాక్సిన్స్ అవి కూడా
కోవాక్సిన్ అనేది మనదే. కోవిషీల్డ్ మనం అంటే వేరే కంపెనీతో బయట నుంచి అది కొలాబరేట్ అయి చేసుకుంటాం. సో ఆ వ్యాక్సిన్స్ అన్నీ మంచిదే, ఆ టైంలో అవసరం ఉంటే మనకు అది డెఫినెట్లీ. అంటే తర్వాత మళ్ళీ ఒక స్టడీ వచ్చిందండి, అది లేదు అంటే మన ఇండియా తరఫు నుంచి స్టడీ చేశారు. అందులో కోవిడ్ వ్యాక్సిన్ ఈస్ నాట్ రిలేటెడ్ టు కార్డియాక్ అరెస్ట్ వచ్చింది. మరి బీపీ నార్మల్ అయిపోయింది కదా, ట్యాబ్లెట్ డోస్ మనం ఆపేయవచ్చా, లేకపోతే బీపీ నార్మల్ వచ్చింది డోస్ తగ్గించుకోవచ్చా అని క్వశ్చన్ వేస్తారు. సో నెక్స్ట్ మళ్ళీ డయాబెటీస్ మీద. సో ఇప్పుడు మనం ఈ ట్యాబ్లెట్ తీసుకుంటున్నాం, ట్యాబ్లెట్ డోస్ మరి ఆపేద్దామా, లేకపోతే ఇంకా నార్మల్ వచ్చేసింది కదా ట్యాబ్లెట్స్ ఆపేసి డైట్ ఇంకా వీటితో నేను కంట్రోల్ చేసుకుంటాను అంటారు. సో ఓకే, డైట్ చేయండి. డైట్ ఈజ్ నాట్ ఏ మెడిసిన్. డైట్ ఈజ్ రెగ్యులర్ మీరు చేయాల్సిందే. డైట్, ఎక్సర్సైజ్, స్ట్రెస్ మేనేజ్మెంట్ అది ఒక తరఫు నుంచి, అది డాక్టర్ తరఫున రాకుండా ఇది ఇంతకుముందు మీరు అందరు చేస్తుండే, కానీ మేబీ సమ్ వర్క్ రిలేటెడ్ ఇష్యూస్ వల్ల ఇప్పుడు చేయలేకపోతున్నారు. స్ట్రెస్ వల్ల వర్క్ ఎన్విరాన్మెంట్ డిఫరెంట్ అవుతుంది, ఇప్పుడు చేయలేకపోతున్నారు. బట్ ఇది ఇంతకుముందు అందరు చేస్తుండే, స్ట్రెస్ మేనేజ్మెంట్ చేస్తుండే, డైట్ టైంకి తింటుండే, అందరూ టైంకి పండుతుండే, ఇట్ వాస్ హ్యాపెనింగ్. సో ఈ డిసీజెస్ వచ్చిన తర్వాత కొన్ని మెడికేషన్స్ యాడ్ ఆన్ అయింది. సో ఈ మెడికేషన్స్ వల్ల బీపీ ఒకవేళ కంట్రోల్ అవుతుందంటే వీ హ్యావ్ టు కంటిన్యూ. ట్యాబ్లెట్స్ ఏదైతే డోస్ సెట్ అవుతుంది, 40 mg ట్యాబ్లెట్ ఉంది ఒకటి టెన్మిసాటల్ అని, దానివల్ల బీపీ 130/80 వస్తుంది, 120/80 వస్తుందంటే ఆ ట్యాబ్లెట్ కంటిన్యూ చేయాల్సింది. డోంట్ స్టాప్ మెడికేషన్ అంటే నేను అదర్వైజ్ బీపీ డౌన్ అవుతుంది, లేకపోతే వేరే గిడ్నెస్ వేరే కంప్లైంట్స్ ఉంటున్నాయి అంటే స్టాప్ చేయొచ్చు. అది డాక్టర్ని కన్సల్ట్ అయ్యే స్టాప్ చేయండి, మీరు సొంతంగా స్టాప్ చేయకండి. కొన్ని ట్యాబ్లెట్స్ స్టాప్ చేయడంతో ఏమవుతుంది, బీపీ ట్యాబ్లెట్స్లో మళ్ళీ బీపీ రీబౌండ్ హైపర్ టెన్షన్ వస్తుంది. 130-120 ఉన్న బీపీ ట్యాబ్లెట్ స్టాప్ చేయడంతో 160-170 పెరుగుతుంది, కానీ రీబౌండ్ హైపర్ టెన్షన్ అంటారు. అది డేంజరస్. డయాబెటీస్ కూడా ఏం సింటమ్స్ ఏమి ఉండవు. సపోజ్ 160 ఫాస్టింగ్ ఉంది, పోస్ట్ లంచ్ 250 ఉంటుంది, సింటమ్స్ ఏముంటాయి? 120 ఫాస్టింగ్ ఉన్నా కూడా పేషెంట్ నార్మల్గా ఉంటారు, 160 కూడా నార్మల్ ఉంటారు. కొన్ని వేట్ కంప్లైంట్స్ ఉంటాయి, అలసట ఉంటుంది, అలసట చాలా కారణాలు ఉంటాయి. తిమ్మిలు ఉంటాయి, తిమ్మిలు అంటే మనం చాలాసేపు కూర్చున్నాం కదా, అందుకు కాళ్ళు తిమ్మిలు వచ్చినాయి. సో దానికి చాలా కారణాలు ఉంటాయి. సో బీపీకి హైపర్ టెన్షన్కి ప్రత్యేకంగా ఈ ఒక సిమ్టమ్ ఉంది. 200 బీపీతో కూడా పేషెంట్ వాకింగ్ చేసుకుంటే ఓపీడీకి వస్తున్నారు, నాకు ఏం లేదు కదా అంటున్నారు. సో సిమ్టమ్స్ వస్తేనే నేను ట్యాబ్లెట్ వేసుకుంటా, అలా కాదు. ఇది జ్వరంలా కాదు, జ్వరం వస్తుంది కాబట్టి మనం డోలో 650 వేసుకుంటాం, అలా కాదు. సో సిమ్టమ్స్ ఉండవు, ట్యాబ్లెట్స్ రెగ్యులర్గా ఏవైతే డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేస్తున్నారో అవి కంటిన్యూ చేయండి. అండ్ ఫాలోఅప్లో ఒకవేళ మీకు అనిపిస్తుంది లైక్ ఫాలోఅప్లో HbA1c ఉంటుంది, ఫాస్టింగ్ పోషన్ తగ్గుతుంది, ఇంకా షుగర్స్ డౌన్ అవుతున్నాయి, గ్లూకోమీటర్లో చూసుకుంటే షుగర్ తగ్గుతుంది అన్నప్పుడు డెఫినెట్లీ డాక్టరే చెప్తారు, మీరు సెల్ఫ్గా స్టాప్ చేయకూడదు. రొటీన్గా క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ టైంలో ఎక్కువైనప్పుడు మన బాడీ కంట్రోల్ చేసుకుంటారు. అవేర్నెస్ ఇంకా షుగర్ పెరుగుతుంది, మనకి టెన్షన్ కానీ కొద్దిగా స్వెట్ కానీ అది కానీ స్వెట్ వస్తే పెరుగుతా తెలిసిపోతుంది. స్వెట్ షుగర్ డౌన్ అయితే కూడా స్వెట్టింగ్ వస్తుంది, షుగర్ హై అయినప్పుడు కూడా స్వెట్టింగ్ వస్తుంది. డౌన్ అయినప్పుడు ఏంటంటే మన బాడీ చూపించే రియాక్షన్ అది. సో డౌన్ అయినప్పుడు దడ ఉంటుంది, బాడీ మన కంట్రోల్ అంటే మొత్తం షేక్ అవుతుంది, మాట తడబడుతుంది. అండ్ ఆ టైంలో ఎవరినైనా వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళని చూస్తే వాళ్ళు బాగా కోపగించుకోవడం అది జరుగుతుంది. సరే అంటే ఏదో ఒకటి ఇప్పుడు ఖచ్చితంగా ఏదో ఒకటి తినాలి, లేకపోతే తీసుకోవాలి, లేకపోతే నేను ఏదో ఒకటి అవుతుంది, నాకు భయమయంగా అవుతుందని ఆ బాడీ చూపించే రియాక్షన్ అది. సో జనరల్గా స్వెట్టింగ్ అంటే షుగర్ డౌన్ అయినప్పుడే ఉంటుంది, హై అయినప్పుడు స్వెట్టింగ్ వస్తుందంటే అది రికరెంట్ స్వెట్టింగ్, ఇక దానికి షుగర్తో సంబంధం లేదు. ఆయనకి మామూలుగా కూడా స్వెట్టింగ్ ఎక్కువనే ఉంటుంది, మనం హైకి స్వెట్టింగ్ కంపేర్ చేయలేము. హై ఉంది, లో ఉన్నది ఎట్లా అంటే
షుగర్ ఉన్న పేషెంట్ హై ఉందా నాకు తగ్గిందా ఎట్లా ఇంట్లో గ్లూకోమీటర్ మషిన్ పెట్టుకోవాలి, స్వెట్టింగ్ వస్తుంది, చెక్ చేసుకోవాలి. సార్ ఇంకోటి సార్ హార్ట్ అటాక్ అనేది సెకండరీలో కంపల్సరీ ఇంపార్టెంట్ థింగ్స్. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే సార్ నాకు యాక్చువల్గా హెవీకి షుగర్ ఉంది అంటే నా ప్రీ డయాబెటిక్కి ఒక్కోసారి పూజలు అప్పుడు తినప్పుడు ఆఫీస్ టెన్షన్లో షుగర్ అంటే డల్నెస్ నీరసంగా అట్లుంటే ఇలాగ నాకు టెన్షనే ఉంటుంది. జనరల్ గా షుగర్ డౌన్ అయిస్తుందో మనం కొంచెం ఏమైనా తీసుకుంటాం, గ్లూకాన్ డి పౌడర్ లేకపోతే ఏదైనా బనానా లేక ఏదైనా చాక్లెట్ ఆర్ సమ్ ఫుడ్ తీసుకున్న తర్వాత సింప్టమ్స్ చాలా మటుకు ఇంప్రూవ్ అయిపోయి అంటే ఇక ఆ ఇంప్రూవ్మెంట్ అనేది ఆల్మోస్ట్ ఒక 15 minutes లోనే మీకు చాలా తెలిసిపోతుంది బెటర్ అయిపోయిందని. సో అది డౌన్ అయిన సింప్టమ్. హైకి ప్రత్యేకంగా ఏం ఉండదు, చాలా నార్మల్గా ఉంటారు పేషెంట్స్. షుగర్ కూడా తినొచ్చు. చాక్లెట్ చాక్లెట్ అయినా గ్లూకాన్ ఏదైనా. సార్ హార్ట్ అటాక్ అనేది హెరిడిటరీ అంటారు సార్. కరెక్ట్. కొన్ని జెనెటిక్స్ ఉంటాయి, అందులో కొన్ని జీన్స్ అంటే ఉన్నాయి. అందులో ఏంటంటే హార్ట్లో వాపు ఉంటుంది. సో ఏదైతే బ్లడ్ మనకు హార్ట్లో 4 chambers ఉంటాయి. 4 chambers-లో ఎక్కడి నుంచి అయితే బ్లడ్ బయటికి వెళ్తుందో ఆ ఛాంబర్ అనేది అందులో వాపు ఉంటుంది. కార్డియోమయోపతి అంటారు. ఆ మజిల్ అనేది హైపర్ట్రోఫీ ఉంది. హైపర్ట్రోఫీ అంటే కొంచెం వాపు ఉంటుంది. సో అవుట్లెట్ అనేది బ్లడ్ ఈజీగా వెళ్ళట్లేదు బయటికి ఆ ఛాంబర్ నుంచి అని. సో ఇది ఏంటంటే హెరిడిటరీ అన్నమాట. సో జనరల్గా ఈ కంప్లైంట్స్ ఒక స్కూల్ ఏజ్ నుంచే స్టార్ట్ అవుతుంది. స్కూల్ ఏజ్లో ఏదైనా గేమ్స్ ఆడుతున్నప్పుడు బాగా ఆయాసం వస్తుంది, పడిపోతారు. పడిపోతే ఒక 2D స్కాన్ చేస్తే అందులో కార్డియోమయోపతి ఉంది. సో కొన్ని ఫలానా మెడిసిన్స్ వాడాలి. ఈ మన స్పోర్ట్స్లో మనం చూస్తున్నాం, సడన్గా ఫుట్బాల్ ఆడుతూ ఆడుతూ పడిపోతారు. సో ఈ ఒక రీజన్ కార్డియోమయోపతి అనేది ఒక రీజన్ ఉంటుంది అందులో. సో అది కొన్ని జెనెటిక్స్ అండ్ కొన్ని టెస్ట్ ద్వారా హెరిడిటరీ ఉంటుంది కాబట్టి మనం తెలుసుకోవచ్చు. సేమ్ లైక్ క్యాన్సర్స్. సాల్ట్రిట్రేట్ ఒక ట్యాబ్లెట్ ఉంటుంది, 5 mg ట్యాబ్లెట్ నాలుగు కింద పెట్టుకోవాలి. సో దాని ద్వారా ఏంటంటే దాని యాక్షన్ వేసో డైలటేషన్. సో బ్లడ్ సప్లై అనేది ఈజీగా వెళ్ళాలని, ఎక్కువ బ్లడ్ సప్లై అవ్వాలని హార్ట్కి. సో వేసో డైలటేషన్ అంటే ఆర్టరీ ఏదైతే ఉంటుందో దాన్ని ఇంకా వెడల్పు చేస్తుంది. సో బ్లడ్ సప్లై హార్ట్లో ఎక్కువ ఉంటుందని. సో అది 5 mg ట్యాబ్లెట్ మనం ఇవ్వచ్చు. సరే యాస్పిరిన్ ట్యాబ్లెట్ వాడచ్చా సార్? ఎస్, యాస్పిరిన్ ఇప్పుడు సపోజ్ హైపర్ టెన్షన్ ఉంది, డయాబెటీస్ ఉంటున్నాయి, ఇవి కోమార్బిడిటీస్. అంటే వీటి వల్ల కాంప్లికేషన్స్లో హార్ట్ అటాక్, బ్రెయిన్ స్ట్రోక్స్ అనేవి హైపర్ టెన్షన్ అండ్ డయాబెటీస్ కాంప్లికేషన్స్ అవి. సో ఇట్లాంటప్పుడు మనం ఇంట్లో యాస్పిరిన్, కొలెస్ట్రాల్ సంబంధించిన ట్యాబ్లెట్, స్టాటిన్ అండ్ క్లోపిడోగ్రైల్ అనేది ఇంకో ట్యాబ్లెట్ ఉంటుంది. 75 mg ట్యాబ్లెట్స్ ఉంటాయి, మనం ఇంటి దగ్గర పెట్టుకోవాలి. అంటే మామూలుగా వేసుకోవచ్చు సార్? లేదండి, రెగ్యులర్ ఏం అవసరం లేదు. అంటే నేను అన్లెస్ మీ వేరే రిపోర్ట్స్ ఒకవేళ బ్యాడ్ ఉంటున్నాయి, లైక్ ప్రతిసారి షుగర్స్ ఎక్కువనే ఉంటుంది, కొలెస్ట్రాల్ ఎక్కువనే ఉంటుంది అన్నప్పుడు ఇక కంపల్సరీ వేసుకోవచ్చు. అదర్వైజ్ అన్ని నార్మల్ ఉంటుంది, యూఆర్ టేకింగ్ వెరీ మినిమల్ డోస్, ట్యాబ్లెట్ డోస్ తక్కువ ఉంటుంది, హెల్తీ లైఫ్ స్టైల్ ఉంది, దీని అవసరం లేదు. అయితే సార్ ఇప్పుడు ఆయిల్స్ రిఫైండ్ ఆయిల్స్ అది ఇక దట్ ఈస్ కాంట్రవర్షియల్. నేను ఇప్పుడు కాదన్నా కూడా అందరు వాడుతూనే ఉన్నారు. వాడాలంటే దాన్ని ఎవరు ప్రమోట్ చేయాలి? సో రిఫైన్డ్ ఆయిల్ మనం వాడొద్దంటే ఇప్పుడు మిగతా వాళ్ళందరూ ఏం చేయాలి? సార్ ఇప్పుడు కార్డియాక్ అరెస్ట్ అంటే సడన్ గా పడిపోతే, సో మీరు ఇది చెప్పారు అసలు మామూలుగా సిమ్టమ్స్ ఏం తెలియదు, ఎట్లా తెలుస్తాయి మామూలుగా హార్ట్ అటాక్? ఎస్. సో కొంత అంటే ఈ సిపిఆర్ అనేది ఎవరైతే సోయి లేరు అండ్ పల్స్ లేరు వాళ్ళకి మనం చేస్తున్నాం. సో సమ్ ఎట్ ఆల్ పేషెంట్ ఛాతి నొప్పి అవుతుంది, బాగానే ఉన్నారు, ఛాతి నొప్పి అవుతుంది, మంచిగా అనిపించట్లేదు, చెమటలు వస్తున్నాయి, నాకు ఆయాసం అనిపిస్తుంది అంటే వీ షుడ్ నాట్ డూ ఎనీ సిపిఆర్. ఏం అవసరం లేదు. పేషెంట్ ఇమీడియట్గా హాస్పిటలైజ్ చేయాలి, నియర్ బై హాస్పిటల్ చేయాలి, ఈసీజీ తీయించుకోవాలి. ఈసీజీలో కొన్ని చేంజెస్ ఉంటే ఖచ్చితంగా కార్డియాలజిస్ట్ని కన్సల్ట్ అయ్యి ఫర్దర్. సో ఆ పెయిన్కి
కార్డియాలజిస్ట్ చూపించడం అండ్ స్టెంట్ వేయడంలో మనకు 60 minutes టైం ఉంది. ఓకే. ఆ 60 minutes లోపు మీరు ఒక నియర్ బై హాస్పిటల్ ఉన్నారు, అక్కడ వేరే ఫర్దర్ అంటే యాంజియోగ్రామ్ చేయలేరు, బట్ బేసిక్ ఫెసిలిటీస్ ఉన్నాయంటే వాళ్ళు మీకు కొన్ని ఇంజెక్షన్స్ ఇవ్వగలుగుతారు. ఆర్ కొన్ని ఆస్పిరిన్ టాబ్లెట్స్ 3 టాబ్లెట్స్ ఉంటాయి కొన్ని, అవి మీరు అంటే బాగా చూ చేసుకొని తినేసేయాలి, పేషెంట్కి ఇవ్వాలి, పేషెంట్ చూ చేసి తినేసేయాలి. సో చూ చేయడం ఎందుకంటే ఫాస్ట్గా అబ్జార్ప్షన్ అవుతుంది. సో ఆ సెంటర్ దగ్గర ఫస్ట్ ఎయిడ్ అనేది జరుగుతుంది, అక్కడ నుంచి వెళ్ళి హయ్యర్ సెంటర్. సో ఇదంతా ఏంటంటే 60 minutes టైం ఉంటుంది. ఈ టైంలోపు మేబీ యాంజియోగ్రామ్ చేయడము, స్టెంట్ వేయడం జరగచ్చు. సో ఫస్ట్ ఈసీజీ, పేషెంట్కి చెస్ట్ పెయిన్ వస్తుందంటే ఈసీజీ తీయించుకోవాలి నియర్ బై సెంటర్. సార్ రెస్ట్ ఆల్ థింగ్స్ ఆర్ డిఫరెంట్. 2D టెస్ట్, బ్లడ్ టెస్ట్, క్రాఫ్ట్ అవన్నీ సెకండరీ. ఫస్ట్ ఈసీజీ. అంటే ఈసీజీలో ఏమైనా ప్రాబ్లం అనిపిస్తేనే సెకండ్ అని కాదు, ఈసీజీ అనేది ప్రాబ్లం అనిపించకపోవడం అది డిఫరెంట్ థింగ్. ఈసీజీ చేయించుకుంటున్నారంటే అందులో కొన్ని చేంజెస్ ఉంటాయి. దే విల్ హెల్ప్ అస్ టు సెండ్ యూ టు కార్డియాలజిస్ట్. మీరు ఈసీజీ చేయించలేదు, సరే చూద్దాం అంటే మన డయాగ్నోసిస్ లేదు అక్కడ. దేనికి వచ్చిందని ఈసీజీ చేయించుకుంటున్నామంటే మనకు డయాగ్నోసిస్ ఉంది, సంథింగ్ ఇస్ డేంజరస్, యూ హ్యావ్ టు ఇమీడియట్లీ గో. ఈసీజీలో చేంజెస్ లేవు, యూ కెన్ మీరు వెళ్ళాలి కార్డియాలజీ, బట్ సిమ్టమ్స్ ఇంపార్టెంట్. ఎంతవరకు సిమ్టమ్స్, చాలా మందికి ఇక్కడ మంట ఉంటుంది, జిఆర్డి అంటే రిఫ్లక్స్ డిసీజ్ వల్ల ఛాతీ నొప్పి ఉంటుంది, అది కూడా మనకు చెస్ట్ పెయిన్ లాగానే ఉంటుంది. అవి ఏంటంటే వాటి వల్ల పెయిన్ రాదు, అండ్ పేషెంట్ని చూస్తేనే అర్థమైపోతుంది ఆ సివియారిటీ ఎంతవరకు ఉందనేది. చెస్ట్ పెయిన్తో ఉన్న పేషెంట్ ఇలా ఉంటాడు, అలాగే మామూలు ఛాతీ నొప్పి ఉన్న పేషెంట్ సార్ నాకు ఛాతీ నొప్పి ఉంటుంది ఏం చేయాలంటే ఇలా ఉంటాడు. అదే చెస్ట్ పెయిన్ ఉంటుందంటే సార్ బాగా ఇబ్బంది అవుతుంది ఏం చేయాలంటే. సో ఆ డిఫరెన్స్లోనే స్టెప్స్, నెక్స్ట్ స్టెప్స్ మనం తీసుకోవాలి. ఓకే, ఈసీజీ ఇస్ నార్మల్ ఆల్సో, వెళ్ళాలి, బట్ పేషెంట్ ఈస్ ఇంపార్టెంట్ క్లినికల్లీ. నార్మల్స్ వల్ల నార్మల్ చేసుకుని లెఫ్ట్ సైడ్ సార్ పడుకోవచ్చు. ఎస్, లెఫ్ట్ సైడ్ మనం అంటే నార్మల్ చెస్ట్ పెయిన్ అనేది అంటే హార్ట్ రిలేటెడ్ కాకుండా మనం మాట్లాడుతున్నాం, హార్ట్ రిలేటెడ్ కాకుండా వేరే కారణాలు ఏవైతే ఉంటాయో సో వాటికి సంబంధించింది ఎక్కువ శాతము రిఫ్లక్స్ డిసీజ్ వల్ల ఉంటుంది. సో రిఫ్లక్స్లో ఏంటంటే స్టమక్లో ఉన్న కంటెంట్ యాసిడ్ అనేది పైకి వస్తుంది. సో మనం లెఫ్ట్ సైడ్ పనుకుంటే పార్ట్ ఏదైతే ఉంటుందో స్టమక్ లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. సో ఫుడ్ అంతా కింది వైపు ఉంటుంది, ఆ పైపు నుంచి పైకి వచ్చే ఛాన్సెస్ ఉండదు. అదే రైట్ సైడ్ ఉంటే ఆ ఫుడ్ మెటీరియల్ అంతా రైట్ సైడ్ వస్తుంది అండ్ పైకి వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ పడుకోవాలి. కరెక్ట్. వేరే కారణాలు ఉంటాయి. నార్మల్ చెస్ట్ పెయిన్ అంటే ఈ కండరాల నొప్పులు వీటి వల్ల కూడా పెయిన్ వస్తుంది. గ్యాస్ వల్ల కూడా వస్తుంది. Take care of your colleagues and other friends and relatives. So, Thank you.